కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అనే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశేష కృష్ణ అని కామెంట్ చేయండి. మే 1వ తేదీన శుక్రవారంతో కూడుకుని మనకు పౌర్ణమి రాబోతోంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు వెంటనే కొన్ని క్షణాల్లోనే ప్రతిఫలమనేది వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ రోజున మనకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా తీసేసుకోవడానికి, అలాగే మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఈ 2 వస్తువులను కనుక మీరు ఇంటికి కొనుక్కొచ్చుకుంటే చాలు, ఆ వస్తువుల రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. ఎందుకంటే ఈ 2 వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఆ వస్తువులు ఒక మాటలో చెప్పాలంటే లక్ష్మీదేవి యొక్క రూపాలుగా మనం చెప్పుకోవచ్చన్నమాట. ఇవన్నీ అంటే ఈ వస్తువులు వచ్చేటప్పటికీ ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కాదు. పేదవాళ్లు కావచ్చు, లేదా మధ్యతరగతి వాళ్లు కావచ్చు, అలాగే ధనికులు, ఇట్లా ఎవ్వరైనా సరే మీ అందరికీ అందుబాటులో చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి ఈ 2 వస్తువులను గనక మీరు ఇంటికి తీసుకొచ్చుకుంటే మీరు జీవితంలో ఊహించనియంత డబ్బును, ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే మీకు అంటే ఆ వస్తువులు ఎప్పుడైతే తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో పెడతారో పౌర్ణమి రోజున మీకు వెంటనే డబ్బు అనేది కూడా చేతికి అందుతుందన్నమాట. అందుకే ఈ వీడియో ముందుగానే మీకు చెప్పడమనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో చూసి వెళ్లేవాళ్లు ఏముందిలే అని చెప్పేసి కొట్టిపారేయకుండా, ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతోంది. ఈ రూపంలో తెచ్చుకోండి, వస్తువులు తెచ్చుకోండి, నేను మీకు కలుసుబాటుని ఇస్తాను. అందులో మనకు శుక్రవారంతో కలిసి రావడం చాలా గొప్ప విశేషము. ఇలాంటి రోజు కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులే ఎదురుచూస్తూ ఉంటారన్నమాట. వాళ్లకున్నటువంటి ఆ చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, అదృష్టాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవడానికి. అలాంటిది సామాన్యులం మనమంతా. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజున ఏంటంటే వైకుంఠం నుంచి భూలోకానికి ఆ లక్ష్మీదేవి దిగివచ్చి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతోటి మన అందరి కష్టాలను, కన్నీళ్లను తొలగించి మనల్ని కుబేరులుగా మార్చేటటువంటి రోజు. కాబట్టి ఈ రోజును మాత్రం పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. అసలు మనకి ఈ పౌర్ణమి తిథి టైమింగ్స్ ఏంటి, ఈ రోజున చెయ్యాల్సిన పనులు, చెయ్యకూడని పనులు, అలాగే మనం కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆ 2 వస్తువులేంటి, ఇవన్నీ కూడా నేను వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఉంటే అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తాను. దానివల్ల అన్నీ అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమందికి వీడియో చేరడం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వస్తువులు తెచ్చుకోవటం వలన భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ సంపదతో పాటుగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది ఇళ్లల్లో చూడండి, భార్యాభర్తలకు అస్సలు పడదు, ఇల్లే నరకమవుతుంది. ఇంటికి రావాలంటే మనశ్శాంతి ఉండదు. మగవాళ్లకు కొంతమందికి అలాగే ఆడవాళ్లకు కూడా భయం వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందికేంటంటే అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ కూడా, అంటే ఆరోగ్యము, వయసు మీద పడి వచ్చే అనారోగ్య సమస్యలు ఒక ఎత్తైతే, చిన్న వయసులో కూడా అనారోగ్య సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వచ్చిన సంపాదన వచ్చినట్లుగా హాస్పిటల్ పాలైపోతూ ఉంటుందన్నమాట. ఎక్కడి ఖర్చులు అక్కడే ఉంటాయి. కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అవన్నీ తొలగిపోయి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి, అన్యోన్యంగా ఉండటానికి, ఈ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవటానికి, ఇల్లంతా కూడా మీకు అనుకూలించటానికి, మీకున్నటువంటి అప్పుల బాధలు అన్నిటినుంచి కూడా బయటపడి ఇంకా మీరే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగటానికి ఈ పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మనం తెచ్చుకునేటటువంటి ఈ 2 వస్తువులు మనకి ఈ వైశాఖ పౌర్ణమి వచ్చేటప్పటికీ ఏంటంటే, మనం ఒకసారి ఇక్కడ నేను టైమింగ్స్ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మనకు ఈ పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున రాత్రి 9:12 ప్రారంభమవుతుంది.
అలాగే ఈ పౌర్ణమి ముగింపు తేదీ వచ్చేటప్పటికీ ఈ మే 1వ తేదీ రాత్రి 10:52 ముగుస్తుందన్నమాట. అంటే మనకు 30వ తేదీ రాత్రి 9:02 మొదలయ్యి రాత్రి 10:52 వరకు కూడా మనకు ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇది మనకు రాత్రి సమయంలో ప్రారంభమవుతుంది. అలాగే అర్ధరాత్రి వరకు కూడా ఈ పౌర్ణమి అనేది ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. చక్కగా ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా గుమ్మానికి బయట ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క పటం ముందల ఆవునేతితో చక్కగా దీపమనేది వెలిగించుకోండి. ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఈ రోజున ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున చేసేటటువంటి ఉపవాసాలకు కానివ్వండి, స్నానాలకు, దానధర్మాలకు విశేషమైన పుణ్యఫలితాలనేవి లభిస్తాయి. గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి స్వస్తిక్ బొర్తులు వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. నరదిష్టి కూడా తొలగిపోతుంది. బంతిపూల తోరణాలు కాని లేదా మామిడి తోరణాలు కాని కట్టుకొని ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరించుకొని ఇంట్లో ధూపం వేసుకోండి. ఇలా ధూపం వేసుకోవడం వలన దుష్టశక్తులు, నెగటివ్ ఎనర్జీ, నరఘోష, అలాగే ఇళ్లవీద జనాల యొక్క ప్రత్యేక చూపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇల్లంతా మీకు అనుకూలిస్తుందన్నమాట. ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది తినకూడదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానాలు అనేది చేసి పసుపు రంగు వస్త్రాలు కాని లేదా ఎరుపు రంగు వస్త్రాలు కాని ధరించాలి. ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర తప్పకుండా దీపం వెలిగించాలి. మరి తెచ్చుకోవలసినటువంటి ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులు మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికీ ఉప్పు ప్యాకెట్టు. ఉప్పు అంటే మెత్తటి ఉప్పు ఉంటుంది కదా, అది కాదండి, రాక్ సాల్ట్, గల్లులుప్పు, ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, ఆ ఉప్పు ప్యాకెట్ని మీరు కొనుక్కొచ్చుకోవాలన్నమాట. అసలు ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. చాలామంది ఎప్పుడు ఉప్పే చెప్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపమే ఉప్పు. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు అనేది అన్నింటికన్నా కూడా నంబర్ 1 పాత్రను పోషిస్తుంది. అందులో మనకు శుక్రవారంతో ఈ పౌర్ణమి తిథి కలిసి వచ్చింది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, అలాగే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ మీరు ఇంటికి తీసుకొచ్చుకొని ఆ ఉక్క మట్టి పాత్రలో కాని గాజు బౌల్లో కాని ఒక గుప్పెడు ఉప్పు అనేది పోసేసి దానిమీద చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బెల్లం దానిమీద పెట్టేసేసి మీరు లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు ఆ పూజ దగ్గర పెట్టేసేసి ఈశాన్యం మూలన ఆ రోజంతా కూడా అంతే ఉంచేసేసేయండి. ఇంక శనివారం, ఆదివారం కూడా కాస్త అంటే ఉప్పు రంగు మారేదాకా మీరు ఉంచుకొని కాస్త ఉప్పు నలుపు రంగులోకి మారింది అనుకున్నప్పుడు తీసి ఎక్కడన్నా పారే నీళ్లల్లో పడేసి ఈ 5 రూపాయల బిల్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వలన మీకున్న ఆ డబ్బు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి. ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి బెల్లం. బెల్లం అంటే బంగారంతో సమానమైనటువంటి పదార్థమన్నమాట. బెల్లాన్ని మీరు ఈ పౌర్ణమి రోజున తెచ్చుకొని మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఇంట్లో పాలు పొంగించి ఈ తెచ్చినటువంటి బెల్లాన్ని కాసేపు లక్ష్మీదేవి దగ్గర పూజలో ఉంచి ఆ బెల్లంతో మీరు పొంగల్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బంగారము, భూములు కొనే యోగాలు లభిస్తాయి. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి పసుపు కొమ్ములు కాని లేదా పసుపు ప్యాకెట్ కాని తెచ్చుకోండి. పసుపు అంటేనే మంగళకరమైనది, శుభప్రదమైనది. ఇలా పసుపు కొమ్ములను తీసుకొచ్చుకొనైనా సరే మీరు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు 3 లేదా 5 పసుపు కొమ్ములను లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందల ఉంచి పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వాటిని మీరు బీరువాలో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక తరువాత మట్టికుండన్నమాట. మనకి ఎండాకాలము, ఇప్పుడు ఎండలు విపరీతంగా ముదురుతా ఉంటాయన్నమాట. ఇలాంటి రోజుల్లో మీరు మట్టికుండను తీసుకొచ్చుకొని ఆ కుండలో నీటిని పోసుకొని గనక మీరు తాగితే మీకు నిండు 100 ఏళ్ల ఆయుష్షు కలుగుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వలన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు
జలుబులు, దగ్గులు, అలాగే ఈ సైనస్ సమస్యలు, అనారోగ్య సమస్యలు, చాలా ఎలర్జీలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎండాకాలం ఫ్రిడ్జ్ వాటర్ అనేది తాగకుండా చక్కగా ఒక మట్టి కుండను తీసుకొచ్చుకొని పౌర్ణమి రోజున మీరు ఆ కుండలో నీటిని పోసుకొని తాగండి. నల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మట్టి కుండ అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము. మట్టి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. కాబట్టి ఈ మట్టి కుండను మీరు ఇంటికి తీసుకొచ్చుకొని మీరు చక్కగా ఇట్లా నీటిని పోసుకొని తాగండి. అలాగే బయట నీటి దానం చేసినా కూడా మీకు మంచిదన్నమాట. ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి అత్తర సీసా అంటే సెంటు ఇవి అంటారు కదా, ఈ అత్తర సీసాను తీసుకొచ్చుకొని ఈ పౌర్ణమి రోజున శుక్రవారంతో కలిసి వచ్చిన రోజున ఈ అత్తరని ఏంటంటే మీ పూజ గదిలో కానివ్వండి, గుమ్మాల దగ్గర కానివ్వండి చల్లుకుంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ